ఇప్పుడు నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఏమనంటే ఆయన 100% ప్లస్ పాయింట్. బట్టలు సరిగా వేసుకోండి, ఆయన కరెక్ట్ మంచి కరెక్ట్ చెప్పిండు మెసేజ్ చెప్పిండు అంటే అదే కరెక్ట్ మెసేజ్. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే మహిళలు మా శరీరం మా ఇష్టం, మా కంఫర్ట్గా ఉన్నట్టు వేసుకుంటాం, అట్లాంటప్పుడు మీరు గోషిలు కట్టుకొని తిరగండి, కంగిలు కట్టుకొని తిరగండి అంటున్నారు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, మరి జంతువులు అవి జంతువులు, దాని డ్రెస్సులు ఎందుకు వేయరు మరి? ఆ జంతువే కదా. అని మంచిగా హిందూ సమాజంలో చెప్పిండు. ఫారిన్ కంట్రీస్లో మన కల్చర్ ఎట్లా చూస్తారు, కూచిపూడి నాట్యం ఉన్నది అన్ని మన ఫారిన్ కల్చర్ అక్కడ కూడా చేస్తారు కదా. మరి అవి చేయకుండా అక్కడనే ఫారిన్లో ఏవో ఆలయ చేసుకుంటే అన్ని చేసుకుంటే అయిపోతుంది కదా. మన ఫారిన్ కల్చర్ ఎందుకు చూస్తారు అక్కడ? అంటే శివాజీ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారు అంటారు? 100% సమర్థిస్తా. మంచి 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 న్యూస్ అని చెప్పిండు. మహిళల్ని అగౌరవపరుస్తూ ఏం చెప్పలేడు ఆయన, అవన్నీ ఏం చెప్పలేడు. లేడీస్ తగ్గట్టే ఉండాలి, ఒక ఆడ మంచి వాళ్ళ అమ్మ ఎట్లుందో సేమ్ అట్లా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది అంతే. ఇంకా వేరే న్యూస్ అవి ఏం చెప్పిండు, ఏమన్నా చెప్పిండా? అంటే వాళ్ళు ఏమంటారు అంటే మా ఇష్టం, మా బట్టలు వేసుకుంటాం, వాళ్ళు మస్తు అంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ నా ఇష్టం ఉన్నట్టే చేస్తా అంటే నడుస్తుందా? వేరేళ్ళు కొంచెం వేరే పబ్లిక్ కూడా కొంచెం మాటలు వింటాడు కదా, అట్లా వినడానికి తప్పేముంది? కానీ న్యూసెన్స్గా ఏదో ఇదంతా క్రియేట్ చేసి ఇప్పుడు మొత్తం ఘోరంగా ఉన్నది రోడ్ల మీద. ఎట్లుంది చెప్పండి? ఎవరికైనా కొంచెం ఇంకిత జ్ఞానం, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేకుండా డ్రెస్ వేసుకుంటే ఏం లాభం అది చెప్పు. శివాజీ గారి గురించి 100% సగం బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు జరుగుతున్నాయి అంటారా? మహిళలకు భద్రత లేదు, మెయిన్ మహిళలకు భద్రత లేదు. ఈ న్యూసెన్స్ చేస్తే ఏమవుతుంది? ఇట్లుంటేనే భద్రత ఉంటుంది. మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని ఇష్టం ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పలేదు కదా, ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకొని, అది నీ సేఫ్టీ గురించి నువ్వు వేసుకోవడం తప్పించి వేరేది ఏం లేదు కదా. అంతేనా కదా? నీ సేఫ్టీకి నువ్వే వేసుకో, ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. కానీ నీ ఇష్టం ఉన్నట్టు నేను విచ్చలవిడిగా తిరుగుతా, నా ఇష్టం చూసే విధానాన్ని మార్చుకోండి అని చెప్పట్లేదు, కానీ బట్టల మీదే వచ్చిన సమస్య అంటున్నారు. బట్టలు మంచి పద్ధతిగా ఉంటే ఎందుకు చెప్తారు? మీరు చూసే విధానాన్ని మార్చుకోండి. చూసే విధానం అంటే సైకలాజికల్ గా మైండ్ ఎక్కడనో డైవర్ట్ అయిపోతుంది. సైకలాజికల్ గా మైండ్ డైవర్ట్ కాదా? ఇప్పుడు పోతున్నాం ఏదో టైర్డ్ అయిపోయినాం, మరి వైన్ షాప్ కలిపి కొంచెం వైన్స్ తాగుదాం, పోనీ వీడికి వచ్చినాం ఛాయ్ తాగడానికి, అరే హోటల్ ఉంది ఆగి ఛాయ్ తాగడానికి. సైకలాజికల్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కొంచెం పబ్లిక్ ఒక్కళ్ళు అట్రాక్ట్ అయినారు అనుకో, అలా చూసి వేరే వాళ్ళు సైకలాజికల్గా అట్రాక్ట్ అవుతారు. అట్లానే చేయకుండా మంచిగా నీట్గా డ్రెస్ వేసుకోరు. ఎవరు వద్దంటారా? గవర్నమెంట్ ఈ డ్రెస్ ఆ డ్రెస్. ఇప్పుడు గుడ్లళ్ళు ఉన్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని రావద్దు అంటారు, చీర కట్టుకొని రా, పంజాబీ డ్రెస్ వేసుకొని రా, మంచిగా జడ వేసుకొని రా, మన గుడ్లలో చెప్తారు కదా, మంచిగా నీట్గా రమ్మని చెప్తారు కదా. ఇప్పుడు తిరుపతిలో మనం పోతాము, జీన్స్ ప్యాంట్ వేసుకొని రాకమంటుండు, మంచిగా లుంగి కట్టుకొని రమ్మని చెప్తుండు కదా, మనకు కూడా చెప్తుండు కదా. అట్లనే మీకు కూడా చెప్పిండు, దాంట్లో తప్పేముంది? తప్పు లేదు కదా దాంట్లో. కానీ మరి మహిళా సంఘాలు మొత్తం ఆయన సారీ చెప్పాలి, ఆయన శిక్షించాలంటారు. ఇక ఎవరి బాధ వాళ్ళది, ఎవరి నోరు వాళ్ళది, నా నోరు నాది, నీ నోరు నీది, ఆయన నోరు ఆయనది, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. దానికి ఏం లేదు, తప్పేం లేదు దాంట్లో, తప్పేం లేదు. ఆయన ఏం చెప్పిండంటే మంచితనంగా మంచిగా ఉండు అని చెప్పిండు. నీ పేరు చెప్పలేడు, నా పేరు చెప్పలేడు, ఎవరికి చెప్పలేడుగా. ఎవరి పేరన్నా చెప్పిండా? మంచిగా నీట్గా డ్రెస్ మంచిగా ఉండు అని చెప్పిండు. దానికి తప్పేముంది? తప్పు లేదు కదా. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.